ఉన్నత పదవులు అధిష్ఠించి పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు చేస్తున్నోళ్ళు బోలెడంతమంది. దాని మీద మానిటరింగ్ లేదు, పాడు లేదు. ఎమ్మెల్యేలకి అవకాశాలిస్తే కార్పొరేటర్లు, కౌన్సిలర్‌లని వాళ్ళనే ఉంచుకోండి నాయనా అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకున్నారు. వాళ్ళ అనుచరుల చేతిలో పెట్టేశారు. నిజంగా పార్టీకి కష్టపడ్డోళ్ళని పక్కన పెట్టి, యునానిమస్ వచ్చినప్పుడు కూడా కార్యకర్తలకు కాకుండా బయట నుంచి తమ వాళ్ళని, తమ బంధువర్గాల్ని తెచ్చిపెట్టుకున్నారు. పోనీ వాళ్ళకెవరికన్నా ఆ కార్పొరేటరో, కౌన్సిలరో లేకపోతే మేయరో, డిప్యూటీ మేయరో, స్టాండింగ్ కమిటీని ఇట్లాంటి పదవులు అందుకున్నారు కదా అని ఏమాత్రమన్న కృతజ్ఞత ఉందంటే 100కి 60 మంది కృతజ్ఞత లేదు. 60, 70 మందికి. వాళ్ళందరూ అవతల పార్టీ పిలవగానే పోయారు. అదేమంటే కొంతమంది మేము డబ్బులు ఇచ్చాం అందువల్ల అంటున్నారు. కొంతమంది వచ్చేటప్పటికి ఇప్పుడున్న బెదిరింపులకి లొంగి అంటున్నారు. ఓవరాల్‌గా పచ్చి దగా ఫేస్ చేసింది పార్టీ. కానీ దాంట్లో యాక్షన్ తీసుకునే ఒక సిస్టమ్ లేదు దాని దగ్గర. ఇప్పుడు ఆ సిస్టమ్ మొట్టమొదటిసారి వచ్చిందనుకుంటా. గుంటూరుకి సంబంధించి మాజీ మేయర్ అయినటువంటి కావటి మనోహర్ నాయుడుని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మరొక 2 కార్పొరేటర్లతో కలిపి. వాస్తవంగా మనోహర్ నాయుడికి మేయర్ ఇచ్చారు. మనోహర్ నాయుడికి కావాలనుకుందేమో గుంటూరు 2 సీటు. కాపు సామాజిక వర్గం బలంగా ఉండేటు సీటు. అదేం దౌర్భాగ్యమో కానీ అది ఎప్పుడూ కూడా వేరే కులాలకే వెళ్తుంది. మొన్నటిసారి బీసీల నుంచి పోటీ చేసినటువంటి మాధవికి వచ్చింది తెలుగుదేశం టికెట్. అట్లాగే అంతకు ముందు సారి వచ్చేటప్పటికి అక్కడ మద్దాల గిరి వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన అక్కడ కాపులు బలంగా ఉన్నటువంటి సీటు. ఒక్కసారి కాపులకు కనుక ఆ సీట్ ఇస్తే ఖచ్చితంగా కాపుల సీట్ అయిపోతుంది లైక్ గోదావరి జిల్లాలో అన్న ఉద్దేశంతోనే ఏ పార్టీకి ఆ పార్టీ కాపులకు అక్కడ ద్రోహం చేస్తున్నటువంటి సందర్భం, ఇంక్లూడింగ్ వైసీపీ కూడా అక్కడ కావటి మనోహర్ నాయుడికి ఇవ్వకుండా తీసుకొచ్చి విడుదల రేజీ నుంచి చిలకలూరుపేట నుంచి తీసుకొచ్చి అక్కడ ఇచ్చింది. ఈయన తీసుకెళ్లి చిలకలూరుపేటకి అభ్యర్థిగా ఇచ్చింది. అక్కడ 2 ఫెయిల్ అయ్యారు, దెబ్బతిన్నారు. మరి దీనికి అంతటికీ లోపం కారణం ఎవరు అన్నది తెలియదు. అయితే ఈ మధ్యన గుంటూరు మేయర్ సీటుకి రాజీనామా తనంతట తను చేసేసాడు, పార్టీకి కూడా చెప్పలేదు. అట్లాగే వైసీపీ తరఫున ఏ పని చెయ్యట్లేదు కావటి మనోహర్ నాయుడు. పార్టీకి ద్రోహం చేశారన్న పేరుతో సస్పెన్షన్ అన్నది కీలకం ఇప్పుడు.